అధ్యక్ష, శాస్త్రవేత్తలచే పరీక్షించబడిన నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. 3 నెలల పంట కాలం తరువాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష. విత్తనాలను సకాలంలోనే సరఫరా చేస్తున్నాము అధ్యక్ష. మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష అని రైతులే చెప్తున్నారు అధ్యక్ష. రైతులే రాజు కదా అధ్యక్ష. 241102 క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపాదన నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, ఈ ప్రశ్నకి సమాధానం, ఈ విద్యా సంవత్సరంలో 100లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా? అంటే ప్రత్యేక రీహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష, కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష. మూడవ ప్రశ్న, ప్రత్యేక రీహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష? ఖచ్చితంగా ఉంది అధ్యక్ష, మాకు అటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి నిహారిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులనే మంత్రి గారు సమాధానం అద్భుతంగా ఉంది. కేసులు 100లో ఉన్నాయట అంటే ఖచ్చితమైన లెక్క లేదా అధ్యక్ష? లేక అది కూడా ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుతూ లెక్క పెడతారా? పిల్లలేమో 5G స్పీడ్లో ఫోన్లను అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా 2G స్పీడ్లోనే పరిశీలన దశలోనే బఫరింగ్ అవుతున్నాయి అధ్యక్ష. ఆ పైలట్ సెంటర్లు భూమి మీదకు వచ్చే లోపు విద్యార్థులు బహుశా స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు సాంకేతిక గురించి 5G గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్తులా చూడటం లేదు అధ్యక్ష, బాధితుల్లా చూస్తుంది అధ్యక్ష, బాధితుల్లా చూస్తుంది. అసలు లెక్కలేవి 100లో అంటే సమాధానమేనా అధ్యక్ష? దాట వేయకండి. పైలట్ సెంటర్లో ఎప్పుడు వస్తాయి? డేట్ చెప్పమనండి అధ్యక్ష. చెప్పండి. సైలెన్స్ సైలెన్స్. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాను. అధ్యక్ష, బాగా వినమనండి అధ్యక్ష. పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ వ్యసనం అంటారు. దాన్ని సరిచేయొచ్చు, కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కానీ అధ్యక్ష, మా మైకులు కట్ చేశారా? మళ్ళీ కదలే. యాక్షన్ ఎప్పుడు? యాక్షన్ ప్లాన్ ఏది? కానీ ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించే మీ మైక్ వ్యసనానికి మాత్రం ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టలేదు అధ్యక్ష. పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది కానీ మీకు పని చేయదు. పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాం అధ్యక్ష మేము. మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష. తేడా అదే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241103 క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న, విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి? అధ్యక్ష, దానికి నా సమాధానం, NCERT మార్గదర్శకాల ప్రకారం బ్యాగుల తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, బ్యాగ్లెస్ డేస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా? అధ్యక్ష, లేదు అధ్యక్ష. బ్యాగ్లెస్ డేస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష. మూడవ ప్రశ్న, బ్యాగ్లెస్ డేస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటాయి? దానికి నా సమాధానం, సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష. ప్రతి శనివారం బ్యాగ్లెస్ డేగా అమలు చేశాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్కి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష. మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ను, నోట్ బుక్స్ను, బ్యాగ్స్లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష. కానీ పిల్లలు ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగుల బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులారా, మేము సెమిస్టర్ విధానం తెచ్చాం, సెమిస్టర్ సిస్టమ్ను తెచ్చాం. అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష. కానీ చివర నో బ్యాక్ డే కూడా తెచ్చాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241104 క్వశ్చన్ పై గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారము. సభాసభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చక్కటి సమాధానం ఉంది. అడవి తల్లి బాట కార్యక్రమంలో ఎంతమంది గిరిజన టోలీలు కవర్ అయ్యాయి? దీనికి నా సమాధానం, గుర్తించిన గిరిజన టోలీలు 250 మంది. అందులో మొదటి దశలో 100 టోలీలను కవర్ చేశాము. రెండవ ప్రశ్న, ఈ కార్యక్రమం కోసం ఇప్పటి వరకు ఎంత వ్యయం జరిగింది? ఇప్పటి వరకు 1000 కోట్ల వ్యయం చేశాం. మంత్రి గారి సమాధానాన్ని పూర్తిగా వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని గిరిజన ప్రాంతాలు కవర్ అవ్వాల్సి ఉంది? మిగిలిన ప్రాంతాలను ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? దీనికి నా సమాధానం, ఇంకా 150 టోలీలు కవర్ అయ్యాయి. రాబో ఏడాదిలో మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ఎమ్మెల్యే కుమారి ఉదయశ్రీ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, ముందుగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. అధ్యక్ష, మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు గణనీయమైన సంఖ్య అని చెప్పారు. కానీ అంకెల్లోనే స్పష్టత లేకపోతే ఇంకా అభివృద్ధిని ఎలా కొలుస్తాం అధ్యక్ష? మా ఆవేదన ఒక్కటే అధ్యక్ష, గిరిజన టోలీలు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి అధ్యక్ష. వాటికి అభివృద్ధి జరగకపోతే రాబోయేది ముందుగానే వర్షాకాలం. ఇప్పుడు కానీ ఆ కార్యక్రమాలు అనేవి చేపట్టకపోతే అసలు అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యమే ఉండదు అధ్యక్ష. బడ్జెట్ ఉంది అంటున్నారు, మరి పనులు ఎందుకు ఆగిపోయాయి అధ్యక్ష? దయచేసి దశల వారీగాని దాటివేయకుండా వచ్చే అయిపోయే ఆర్థిక సంవత్సరం లోపు వీళ్ళు స్పష్టమైన లెక్కలను ఇవ్వగలరా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చెంపదెబ్బ లాంటి సమాధానం ఉంది. గౌరవ సభ్యులు లేవలెత్తిన పాయింట్ చాలా విలువైనది. నేను అంకెలను దాచదలుచుకోలేదు. నిజమే, కొన్ని తండాలలో అటవీ శాఖ అనుమతులు రావడంలో జప్యం వల్లే పనులు ఆలస్యమయ్యాయి. ఇది వాస్తవం. సభ్యులు ఆందోళన దృష్టిలో ఉంచుకొని సభకు హామీ ఇస్తున్నాను, వచ్చే వారం సంబంధిత అధికారులతో మరియు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేతో ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేస్తాం. వర్షాలు మొదలయ్యేలోపు పెండింగ్ లో ఉన్న 20 తండాల్లో పనులు ప్రారంభించి మార్చి లోపు పూర్తి చేస్తాం. నిధులు కొరత లేదు, చింతకంద శుద్ధి అంతకన్నా లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. 240105 క్వశ్చన్ పై గౌరవ ఎనర్జీ శాఖ మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్ష, నమస్కారం. గౌరవనీయులైన అధ్యక్ష, ప్రతిపక్షం వారు అడిగిన మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సౌరశక్తి వాటా ఎంత? అధ్యక్ష, రాష్ట్ర విద్యుత్లో ఉత్పత్తి సౌరశక్తి గణనీయమైన వాటాను ఇస్తుంది అధ్యక్ష. రెండవ ప్రశ్న, గత ఏడాది రాష్ట్రంలో సోలార్ శక్తి సామర్థ్యం ఎంత జోడించబడింది? అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరంలో కొత్త సౌర సామర్థ్యం రాష్ట్ర గ్రిడ్కు సాధించబడింది అధ్యక్ష. మూడవ ప్రశ్న, పిఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన కింద నగర మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అని అడిగారు అధ్యక్ష. ఈ యోజన కింద నగరం మరియు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు అధ్యక్ష. ధన్యవాదాలు.
గౌరవ ఎమ్మెల్యే కుమారి డయానా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్లు రాష్ట్రంలో సోలార్ కెపాసిటీ పెరగడం సంతోషకరం. పిఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రజలకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. దీన్ని మేము సంతోషంగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, క్షేత్రస్థాయిలో ఒక ఆచరణాత్మక సమస్య ఉంది అధ్యక్ష. ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు, సబ్సిడీ వస్తోంది, కానీ నెట్ మీటరింగ్ బిగించేటప్పుడు డిస్కమ్ అధికారులు నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? పైన ప్యానల్స్ ఉండి కింద మీటర్లు లేకపోతే విద్యుత్తు గ్రిడ్కు వెళ్ళదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? వినియోగదారులకు లాభం రాదని వాళ్ళకు తెలియదా అధ్యక్ష? అధ్యక్ష, నా విన్నపం ఒకటే. అప్లికేషన్ ఆమోదించిన 15 రోజుల్లోపే ఖచ్చితంగా నెట్ మీటర్లు బిగించాలని ప్రభుత్వం ఒక కఠినమైన గడువు విధిస్తే ఈ పథకం మరింత వేగంగా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.